హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ని థాట్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి, ఇంకా 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు. ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకుని శనగపప్పుని శుభ్రంగా కడిగి 1 కప్పుకి 2 కప్పులు చొప్పున వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని ఒకవేళ మీరు ముందుగా నానబెట్టుకుంటే 2 విజిల్స్ వరకు సరిపోతుంది. ఈలోపు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దాంట్లో 2-3 వెల్లుల్లి, అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి, ఇలాగ డ్రైగానే మొత్తం గ్రైండ్ అవ్వాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తే ఇది మరీ మెత్తగా అయిపోకూడదండి, ఇలాగ పలుకు కింద ఉంటే సరిపోతుంది. కొంచెం ఉడికినట్టు తెలుస్తుంది కదా, అలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. నేను ఇది డ్రైగా చేస్తామని వాటర్ అంతా తీసేస్తున్నాను. సో మీరు ఒకవేళ కొంచెం గ్రేవీగా అలా కావాలి అనుకుంటే వాటర్తో సహా కూరలో వేసుకోవచ్చు. ఈ వాటర్ని రోటీలు చేసినప్పుడు దాంట్లో వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, లేకపోతే రసం అన్నా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా ఈ వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పోపు దినుసులు, అలాగే ఈ ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, అది కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి చిన్నగా మధ్యలోకి చీల్చుకుని వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న శనగపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒకవేళ సరిపోతే తర్వాత యాడ్ చేసుకుందామని 1 టీ స్పూనే వేసానండి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉన్నది కదా, అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని కొంచెం లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టుకుని దీనికి కొంచెం కుక్ చేసుకోవాలి. అంటే మనకి శనగపప్పు ఆల్రెడీ కుక్ అయింది, కానీ మనము పచ్చి కొబ్బరి వేసాము, అలాగే దాంట్లో వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా, అన్నీ బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే 2 యాడ్ చేసుకుని ఇందులో ఇంక వేరే గరం మసాలాలు ఏమీ అవసరం లేదండి. ఉప్పు కారము మనం వేసుకున్న పచ్చిమిర్చి చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది టేస్ట్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ శనగపప్పులో మన బాడీకి కావాల్సిన అన్ని రకాల ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. వీటిలో ఫైబర్, అలాగే ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఫ్యాట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఏంటంటే మన బ్లడ్ షుగర్ ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. కానీ లిమిట్ దాటి ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయండి. పప్పు ధాన్యాలు అందరికీ పడవు కదా, కొంతమందికి తింటే వాళ్ళకి డయేరియా, కడుపు నొప్పి, స్కిన్ మీద ర్యాషెస్ లాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో లిమిట్గా తీసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పచ్చి కొబ్బరి కూర ఎలా తయారు చేయాలో. ఇంక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఇది సాంబార్లోకి, పప్పుచారులోకి, పప్పులోకి, దేంట్లో కన్నా సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుందండి. రోటీల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.